దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరము కూర్చుందాం. గమనించండి, సాయంత్రం వేళ సార్వత్రిక దైవజనుల సహవాస పక్షాన క్రిస్మస్ ఆరాధన ఇదే స్థలములో 6:30కి ప్రారంభించబడుతూ ఉంది. 9:30కి ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. కనుక సంఘ బిడ్డలందరూ కూడా తప్పనిసరిగా క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనము నుండి 3వ వచనం వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనము నుండి 3వ వచనం వరకు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవుని యొక్క లేఖనములో యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడుగా భూమి మీద ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన యోహాను భక్తుడు తన సువార్తలో వ్రాస్తూ వచ్చాడు. ఏమిటి ఆ సంఘటన అంటే, ఒక ఇల్లు అత్తరు వాసనతో నిండి ఉన్నట్లుగా లేఖనాన్ని చూస్తున్నాం. ఈరోజు మన వర్తమానం ఏమిటంటే, సువాసన వెదజల్లే గృహం. సువాసన వెదజల్లే గృహం. దేవుని యొక్క లేఖనాన్ని బట్టి జాగ్రత్తగా మన వాక్యాన్ని పరిశీలన చేస్తే ఆ ఇంటిలో సువాసన వెదజల్లడానికి గల కారణం ఏమిటో మనకు అర్థమవ్వాలి. యేసు ప్రభువారు పరిచర్య 3.5 సంవత్సరాలు భూమి మీద చేశారు. ఈ 3.5 సంవత్సరాలలో 3 స్త్రీలు ఆయనను తైలముతో దర్శించారు. 2 స్త్రీలు ఆ యొక్క అత్తరును పాదాలకు పూస్తే 1 స్త్రీ మాత్రమే తలపైన పోసింది. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. ఈ 3 సంఘటనలు ఇంట్లోనే జరిగాయి, బయట ఎక్కడ కాదు. ఇళ్లల్లోనే ఈ 3 సంఘటనలు జరిగాయి. అలాంటప్పుడు 3 అత్తరే వాడారు, 3 ఆయన పైనే దాన్ని ప్రోక్షించారు. కానీ 1 స్త్రీ మాత్రమే వ్రాసిన అత్తరు ఇల్లంతా వాసన రావడానికి గల కారణం ఏంటి? మరి మిగతా స్త్రీలిద్దరూ రాసిన అత్తరు ఎందుకు వాసన రాలేదు? అత్తరు వాసన అనేది ఎవరు ఉపయోగించినా రావాలి, అది ఎక్కడా ఒలికినా పడుతూ వాసన వస్తుంది. కానీ లేఖనముల ప్రకారం 2 స్త్రీలు అత్తరు పూసిన ఆ వాసన ఇల్లు కమ్ముకోల. చూడండి ఆ 2 స్త్రీలు ఒకసారి చూద్దామా? లూకా సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో
ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలు. ఆమె అత్తరు తెచ్చింది, పాదాలకు పూసింది, కానీ వాసన బయటికి రాల. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. యేసు బేతనియాలో ఆ కుష్ఠరోగి అయిన ఒక స్త్రీ మిక్కిలి విలువగల ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చున్నప్పుడు దానిని ఆయన తల మీద పోసెను. చాలు. లేఖనములో ఒక స్త్రీ ఆయన బేతనియాలో ఉన్నప్పుడు ఆయన ఉన్నాడని ఎరిగి అత్తరు పూయాలి అని చెప్పి తీసుకొని వచ్చి అది ఆయన తలపైన పోసింది. ఇక్కడ అత్తరు ముందు ఒక మాట వాడాడు, విలువగల. లూకా సువార్తలో అత్తరు అనే పదం వాడాడు, కానీ ఇది విలువ కలిగిందో విలువ లేదో వివరణ చేయలా. ఇక్కడ ఈ స్త్రీ తీసుకొచ్చిన అత్తరు విలువ కలిగినది అని వాడాడు. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనానికి వద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల. చాలు. ఈమె వాడిన అత్తరు మామూలు అత్తరు కాదు, విలువైన అత్తరు కాదు, మిక్కిలి విలువ కలిగిన అత్తరు వాడింది. జటామాంసి. జట అంటే జడ, జడకు రాసుకునేటువంటి తైలం. అది జటామాంసి అంటారు దాన్ని. అంటే దేవుని యొక్క లేఖనాల ప్రకారం ఆ యొక్క మరియా తన ఇంటిలో వాడినటువంటి అత్తరు విలువ కలిగిందే కాదు, మిక్కిలి విలువ కలిగింది, చాలా శ్రేష్టమైనది ఆ ఇంటిలో ఆమె వాడింది. యేసు ప్రభువారు క్రీస్తు శకం 29వ సంవత్సరం ఏప్రిల్ మాసములో ఆయన చనిపోయారు. ఎందుకంటే పస్కా పండుగ ఏప్రిల్ మాసంలో వస్తుంది ఇశ్రాయేలులకు. ఆ మరణానికి ముందు 6 దినముల ముందు ఆయన ఆ బేతనియా గ్రామానికి వచ్చాడు. బేతనియా గ్రామములో అక్కడ వారు ఆయనకు విందు చేశారు. ఆయన విందుకు కూర్చున్న స్థలమేది అంటే మృతుడై మరలా బ్రతికిన వాని ఇల్లు. మృతుడై మరలా బ్రతికిన వాని ఇల్లు అది. అతడు చనిపోయాడు, చనిపోయిన వాడు తిరిగి బ్రతికించబడ్డాడు. అది ఏ ఇల్లు అంటే మృతుడై తిరిగి బ్రతికిన వాని ఇల్లు. ఆయన విందు ఎక్కడ చేశాడు అంటే మృతుడై తిరిగి బ్రతిసు ప్రభువారు విందు చెయ్యాలి అంటే అది ఎలాంటి ఇల్లు అయ్యుండాలి అని అంటే పాపము చేత చచ్చిపోయిన వాడు క్రీస్తు కృపచేత రక్షింపబడి నూతనగా బ్రతికిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రొత్త జన్మ అనుభవం ఆ వ్యక్తికి ఉండాలి. అతడు రక్షింపబడిన వాడై ఉండాలి, నూతనముగా అతడు బ్రతికిన వాడై ఉండాలి. అలాంటి వారి ఇంట ఆయన భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఇంటికి వెళితే ఆ ఇంటిలో 3 వ్యక్తులు ఉన్నట్లుగా లేఖనం మనకి బోధిస్తుంది. ఒక ఆమె మరియా, ఒక ఆమె మార్త, ఒక ఆయన లాజరు. 3 కూడా 3 పనులు చేశారు. ఒకటి, మార్త ఉపచారము చేసింది, లాజరు ఆయనతో కూడా భోజనాన్ని కూర్చున్నాడు, మరియా ఆయనకు అత్తరు పూసింది. ఆ ఇంటిలో ఉన్నది 3 3 పనులు చేశారు. ఎవరు కూడా ఖాళీగా కూర్చోలా, ఎవరు కూడా నాకెందుకులే అనుకోలా. 3 కలిసి ఒకే పని చేయలా. 3 విధములైనటువంటి పనులు చేశారు. అయితే ఇప్పుడు ఆ ఇంటిలో మరియా చేసినటువంటి పని వల్ల
ఇల్లు అంతా కూడా అత్తరు వాసన వచ్చినట్లుగా లేఖనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము ప్రకారం ఇల్లు అనేది ఒక విశ్వాసికి సాదృశ్యం, ఒక విశ్వాసికి సాదృశ్యం. చూడండి వాక్య గ్రంథాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జత పనివారము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునయ్యున్నారు. చాలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద ధైర్యమును, నిరీక్షణ వలని, ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క లేఖనములో వ్రాయబడిన మాట, ఒక విశ్వాసి దేనితో పోల్చబడ్డాడు అనంటే ఆయన ఇంటితో పోల్చబడ్డాడు. ఆయన ఉన్న ఇంటితో పోల్చబడ్డాడు. ఇప్పుడు ఇల్లు అత్తర వాసన వేసినట్లుగా మనము సువాసన కలిగిన వారమై ఉండాలి. మనము సువాసన కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే సంఘము సువాసన కలిగి, క్రీస్తు సువాసన లోకానికి చూపించేదిగా సంఘం ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మన విశ్వాసి యొక్క శ్వాస కూడా సువాసన వెదజల్లుతుందట. విశ్వాసి యొక్క శ్వాస కూడా అనగా ఊపిరి పీలవడం విడవడము కూడా సువాసన వెదజల్లుతుంది. అంతేకాదు విశ్వాసి వేసుకునే వస్త్రాలు కూడా సువాసన వెదజల్లుతున్నాయి. కారణమేమిటి అని అంటే, మనము ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసు ప్రభువు సువాసన కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి సువాసన వస్తాడు? ఆయన ఎలాంటి సువాసన వస్తాడు అంటే, ఒక బాలింతరాలైన తల్లి పిల్లవాడికి వయసు పెరుగుతున్నా వాడు పాలు మానకపోతే వాడిని పాలు మాన్పించడానికి పూర్వదినాల్లో తల్లి పాలిచ్చే రొమ్ముకి గోపురసపు తైలం రాసేవారు. గోపురసం అనేది చేదు. ఆ బిడ్డ పాలు తాగుదామని తల్లి రొమ్ము దగ్గరికి వస్తే తల్లి రొమ్ము వాడు నోట్లో పెట్టగానే నోరంతా విషపూరితమైతే వాడు తూ అని ఊసి అక్కడ నుండి పాలు త్రాగకుండా మానివేసేవాడు. అంటే తల్లి పాలు మార్పడానికి బిడ్డకు చెప్పలేక వాడికి వాడుగా మానేటట్లుగా తన రొమ్మునకు చేదు అనబడుతున్న గోపరసాన్ని వ్రాసుకునేది. యేసు ప్రభువారు ఎలాంటి సువాసన కలిగిన వాడు అంటే, స్త్రీ రొమ్మున ఉండు గోపరసపు సువాసన కలిగిన వాడు యేసయ్య. చూడండి వాక్య గ్రంథాన్ని. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాలు. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాలు. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు. చాలు. దేవుని యొక్క లేఖనములో మనం ఆరాధిస్తున్న మన ప్రభువు ఎలాంటి వాడు అంటే గోపరసపు సువాసన కలిగిన వాడు. గోపరసపు సువాసన కలిగిన వాడు. ఆయన గోపరసపు సువాసన కలిగిన వాడు గనుక ఆయన సంఘము కూడా అలాంటి సువాసన కలిగినదై ఉండాలి. అందుకే సంఘం వేసుకునే వస్త్రాలు సువాసన కలిగిన వస్త్రాలు. కీర్తన గ్రంథం 45వ కీర్తన 7-8 చరణాలు. కీర్తన గ్రంథం 45వ కీర్తన 7-8 చరణాలు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. దేవుడు
నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్టావాసనే చాలు. గోపరసం అంటే దానికి మరొక పేరు బోళము. బోళము అన్న గోపరసము అన్న ఒకటే. ఇది బోళపు చెట్ల నుండి తీసే ఒక తైలం. బోళపు చెట్టుకి కత్తి పెట్టి ఘాటు పెట్టి రాత్రి దాని కింద ఒక ముంత కడతారు. ఆ చెట్టులో నుండి ద్రావకం కారి అది జిగురులాగా ముంతలో పడుతుంది. దాన్ని తీసుకువెళ్ళి సిద్ధపరిచి దాన్ని బోళముగాను లేక గోపురసముగాను దాన్ని బయటికిస్తారు. బోళం చేసే పని ఏమిటంటే 2 పనులు చేస్తుంది. అది గోపరసానికి 2 శ్రేష్టమైన కార్యాలు ఉన్నాయి. ఒక ఆడపిల్ల వివాహపు వయసు వస్తే వివాహానికి నలుగు పెడతారు. ఎందుకంటే వివాహములో సౌందర్యవంతురాలుగా ప్రత్యేకమైనదిగా పెండ్లి కూతురుగా ఆమె కనబడాలని, ఆమె యొక్క సౌందర్యం అందరికీ తేట తెల్లముగా కనబడాలని, ఆ బిడ్డను ప్రత్యేకముగా చూపించేదానికోసం నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. అయితే ఆ స్నానములో గోపరసాన్ని వాడతారు. గోపరసం వాడితే ఒక ఆడపిల్ల చాలా సౌందర్యవంతురాలుగా, చాలా శ్రేష్టమైనదిగా, తన దేహము మెరిసేదిగా మారుతుంది. అందుకనే ఎస్తేరుకి 6 నెలలు హెగే అనబడుతున్న నపుంసకుడు ఆయన తనకి గోపరసపు రసాన్ని ఇచ్చాడు. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఎస్తేరు ఎలాగు ఉండునో అదియు తెలుసుకొనుటకై ఆవరణము ఎదుట ప్రతిదినం తిరుగులాడుచుండెను 6 మాసములు. గోపరస తైలముతోను 6 మాసములు, సుగంధ వర్గములతోను, స్త్రీల పరిమళ క్రియలతోను, వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు వెళ్ళిరి. చాలు. ఇప్పుడు హెగే అనబడుతున్నటువంటి నపుంసకుడు ఎస్తేరును ప్రేమించి ఆమె ఎలా స్నానము చేస్తే రాణిగా మార్చబడుతుందో, రాజుకి ఇష్టమవుతుందో ఎరిగినవాడు గనుక ఎస్తేరును ప్రేమించి 6 నెలలు ప్రత్యేకించి గోపరస తైలముతోనే స్నానము చేయమని చెప్పాడు. గోపరస తైలముతో స్నానం చేయడం మామూలు సంగతి కాదు. ఎందుకంటే అది చేదుతో ఎవరు స్నానం చేస్తారు? చేదుతో పులారా స్నానం చేయడానికి ఎవరు ఇష్టపడతారు? అలాంటిది 6 మాసాలు కఠినముగా ఎస్తేరు గోపరసముతో స్నానము చేసింది. అంటే పెండ్లి కుమార్తె స్వారూప్యం తనకు రావాలి అనంటే, పెండ్లి కుమార్తెగా ఆమె ఆకర్షించబడాలి అంటే గోపరసముతో స్నానాన్ని చేయించేవారు. పూర్వదినాల్లో పెండ్లి కూతురుగా సిద్ధపరచాలి అంటే ఆ బిడ్డకు చక్కగా నలుగు పిండి పెట్టి స్నానము చేయించి చక్కగా రోజు కూడా సిద్ధపరిచేవారు. ఇప్పుడు అవేమిలే. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు, పేడ రాయించుకొస్తున్నారు. పాపం ఫోటోగ్రాఫోడు లైటింగ్ ముఖం మీద పెట్టగానే ఈ పేడ చెమట కారిపోయి తుడిసి అసలు రంగు బయటడిపోతుంది. అవునా కదా? మీరు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు తగలేసుకోవక్కర్లా. మీకున్నటువంటి చక్కని సౌందర్యం బయటికి రావాలి అంటే చక్కగా ఆడపిల్ల సున్నిపిండితో స్నానం చేస్తే సరిపోద్ది. ఏం చేయక్కర్లా. ఇది మనకు తెలియక ఒళ్ళు బద్ధకం వేసి సున్నిపిండి తయారు చేసుకోలేక అడ్డమైందల్లా ముఖాన్ని రుద్దిచ్చేసేవారు. అక్కడికి పేడ చేసుకుంటున్నాం ముఖాన్ని. అర్థమైందా? దేవుని పిల్లలుగా వాక్యంలోకి వస్తే మీరు ఎంత అందంగా తయారవచ్చు. బ్యూటీ టిప్స్ అన్నీ బైబిల్లోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నిజం. ముఖములకు మెరుగునిచ్చు తైలాలు ఉన్నాయి బైబిల్లో. మీరు చదవండి. కీర్తన గ్రంథం 104వ కీర్తన ఇంటికి వెళ్ళి చదవండి. ముఖానికి తైలం సౌందర్యాన్ని ఇచ్చే శ్రేష్టమైన తైలాలు ఉన్నాయట బైబిల్లో. చాలామందికి తెలియక పాపం పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నారు. గోపరసపు తైలం
అవునా? గోపరసపు తైలం అది వాడడం చాలా కష్టం, ఎందుకంటే చేదు. కానీ యేసు ప్రభువారు ఎలాంటి సువాసన కలిగిన వాడు అంటే చేదు సువాసన కలిగిన వాడు. చేదు అనేది శ్రమలకు సాదృశ్యం, శ్రమలకు సాదృశ్యం. కన్నీటి ప్రార్థన జీవితానికి సాదృశ్యం, కన్నీటి ప్రార్థన జీవితానికి సాదృశ్యం. అనగా యేసు ఎలాంటి వాసన కలిగిన వాడు అంటే శ్రమలను భరించిన వాడిగా, సర్వమానవాడి కొరకే శ్రమపరచబడిన వాడిగా, శ్రమలలో నలగొట్టబడిన వాడిగా ఆయన వాసన వస్తూ ఉన్నాడు. అయితే దేవుని లేఖనమును బట్టి సంఘం వేసుకునే వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు ఉండాలి అని అంటే గోపరసపు తైలపు వాసన రావాలి, అగరు వాసన రావాలి, లవంగి పట్టా వాసన రావాలట. ఆమె నడుస్తూ ఉంటే ఆమె వస్త్రాలలో నుండి సువాసన వెదజల్లాలి. చూడండి వాక్య గ్రంథాన్ని, పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షీరము కలవు, నీ వస్త్రములు సువాసన లెబానోను సువాసన వలె ఉన్నవి. చాలు. తన ప్రియురాలుని వర్ణిస్తూ ఉన్నాడు ప్రియుడు. నా ప్రాణేశ్వరి అంటే నా యొక్క సగభాగమా, నా అర్ధాంగి, నీ పెదవుల కింద ఇదిగో ఫలాని ఉన్నాయి, నీ జిహ్వ కింద క్షీరాధారం ఉంది. జిహ్వ అంటే నాలుక, నాలుక కింద పాలు ద్రాక్షారసము కలిపినటువంటి రసాలు ఉన్నాయి అని వర్ణిస్తూ, నువ్వు వేసుకున్న వస్త్రాలు లెబానోను సువాసన వేస్తున్నాయి, అనగా పరిశుద్ధత కలిగిన వాసన వేస్తున్నాయి అంటాడు. అనగా సంఘం నడుస్తూ ఉంటే పరిమళ వాసన వెదజల్లాలి. చూడండి వాక్యాన్ని, పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చుచున్నది, ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులు అమ్ము వివిధమైన సుగంధ సువర్ణములతోను పరిమళించుచు వచ్చుచున్నది, ఇది ఏమి? ఆమె నడుస్తూ ఉంటే వాసనలు వెదజల్లుతున్నాయట. గోపరసపు వాసన వెదజల్లుతూ ఉంది. వర్తకులు అమ్మే రకరకములైనటువంటి సుగంధ సువర్ణపు వాసనలు వెదజల్లుతున్నాయి, పరిమళ వాసనలు వెదజల్లుతున్నాయి. అంతేకాదు, ఆమె ఊపిరి పీలుస్తూ ఉంటే ఊపిరి కూడా సువాసనగా ఉందట. పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. తాళ వృక్షము నెక్కుదుననుకొంటిని, నీ కుచములు ద్రాక్షాగలల వలె ఉన్నవి, నీ శ్వాస వాసన జల్దరు ఫలవృక్షము వలె ఉన్నది. చాలు. దేవునికి స్తోత్రం. సంఘము యొక్క ఊపిరి జల్దరు ఫలముల వలె వాసన వస్తున్నాయి అట. జల్దరు ఫలముల వలె వాసన వస్తున్నాయి. జల్దరు ఫలములను ఇశ్రాయేలీలు ఎందుకు వాడతారంటే, మనకిక్కడ ఎవరికైనా బస్ ఎక్కితే పడకపోతే నిమ్మ పండు వాడతారు కదా, అలాగునే ఇశ్రాయేలీలు ప్రయాణం చేసినప్పుడు ప్రయాణములో వాళ్ళకి వాంతులు అవుతుంటే వాంతులు రాకుండా ఉండడానికి, లేక ఆమె ఎక్కడైనా ఏదైనా తిన్నప్పుడు ఆ ఇమడక వాంతులు అవుతున్నప్పుడు ఆ వాంతులు రాకుండా ఉండడానికి జల్దరు ఫలమును చేత్తో పట్టుకుని వాళ్ళు దాని వాసన చూస్తూ ఉంటారు. ఆ చెట్టు కింద కూర్చుని ఆ పళ్ళు పట్టుకుని వాసన చూస్తూ ఉంటారు. అందుకే ఆ స్త్రీ అంటది, నేను జల్దరు చెట్టు క్రింద ఇదిగో కూర్చున్నాను, నా ప్రియుడు నాకు జల్దరు వృక్షము లాంటి వాడు, జల్దరు వృక్షం లాంటి వాడు. ఆమె ఊపిరి కూడా ఎలాంటి వాసన వస్తుంది అనంటే జల్దరు ఫలముల వాసన వస్తుందట. అనగా సంఘం అనబడుతున్న ప్రతి విశ్వాసి జీవితంలో సువాసన వెదజల్లేటువంటి అనుభవం ఉండాలి. ఈ రోజున ఎలాంటి సువాసన దేన్ని బట్టి వస్తుందో ఒక 3-4 అనుభవాలు మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం.
ఆ ఇల్లు అత్తరు సువాసన వెదజల్లినట్లుగా ఇల్లు అనబడుతున్న ప్రతి విశ్వాసి కూడా సువాసన కలిగిన వ్యక్తి అయి ఉండాలి. తనలో నుండి పరిమళ వాసన వెదజల్లే వారదై ఉండాలి. తనలో నుండి క్రీస్తు యొక్క సువాసన లోకానికి వెళ్ళాలి. అయితే ఎలాంటి సువాసన ఒక విశ్వాసి కలిగి ఉండాలి? ఒక విశ్వాసిలో నుండి ఆత్మ సంబంధమైన సువాసనలు బయటికి వెళ్ళాలి అంటే ఏమి చేయాలో చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చాలు జాగ్రత్తగా గమనించాలి. ఒక విశ్వాసికి ఇంపైన సువాసన ఏదో తెలుసా? దేవుని యందు భయం. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి తన బ్రతుకులో దేవుని యందు భయము కలిగి ఉండడమే అతనిలో నుండి బయటకు వచ్చి ఇంపైన సువాసన. ఒక వ్యక్తి జీవితంలో నుండి ఇంపైన సువాసన బయటికి రావాలి అంటే అతడు దేవుని యందు భయము కలిగిన వాడై ఉండాలి. దేవుని యందు పులారా ఏ వ్యక్తికైతే భయం ఉంటా ఉందో ఆ వ్యక్తిలో నుండి ఇంపైన సువాసన బయటకు వస్తుంది. యోసేపు అంటాడు, నేను దేవుని భయము గలవాడను. నేను దేవుని భయము గల వాళ్ళ అన్నయ్యలతో చెబుతాడు ఆ మాట. వాళ్ళ అన్నయ్యలు తను గుర్తుపట్ల. అయితే వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను దేవుని భయము కలిగిన వాడిని గనుక మిమ్మల్ని విడిచిపెడుతున్నా, మీలో ఒకడిని ఇక్కడ వదిలిపెట్టండి అని వాళ్ళని పంపించాడు. అనగా యోసేపు జీవితంలో దేవుని భయం అనేది ఉన్నట్లుగా లేఖనాన్ని మనం చూస్తాం. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. చాలు అనగా దేవుని భయం కలిగిన వాడను. దేవుని భయము కలిగిన వాడను. ఈ రోజున పులారా మనలో నుండి ఇంపైన సువాసన బయటికి వెళ్ళాలి అంటే దేవుని భయం కలిగిన వారమై ఉండాలి. దేవుని భయము కలిగిన వారమై ఉండాలి. ఈ రోజున మనిషికి భయపడతా ఉన్నాడు. ఏదైనా కీడు చేస్తాడేమో, నష్టం కలిగిస్తాడేమో, ఏదైనా అవసరానికి ఉపయోగపడ్డమని. కానీ పిల్లారా సృష్టించిన దేవునికి మాత్రం భయపట్టాల. సృష్టించిన దేవునికి భయపట్టాల. దేవునికి భయపడాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసయ్య చాలా క్లియర్గా చెప్పాడు, శరీరమును చంపక ఆత్మను శరీరమును కలిపి అగ్నిగుండములో ఏయువానికి భయపడుడి. ఒక ఆయన ఉన్నాడు, శరీరాన్ని ఆత్మను కలిపి అగ్నిగుండంలో పడేస్తాడు. ఆయనకి భయపడాలా? కానీ శరీరాన్ని చంపే వాళ్ళకి భయపడుతున్నారే మీరు అని మాట్లాడతాడు. అనగా దేవుని యొక్క లెక్కనాన్ని బట్టి ఒక వ్యక్తి జీవితంలో దేవునికి ఇంపైన సువాసన కలిగించేది మనలో ఏది అంటే దేవునికి భయపడ్డాం. దేవునికి భయపడ్డాం. నిజంగా దేవునికి భయపడే వారి విషయంలో ఆయన కనికరం ఎంత అద్భుతంగా ఉంటుందో బైబిల్ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆయనకి చాలా కోపం ఎక్కువ. ఏదైనా చేయరాని పని చేస్తే మహాకోపం ఆయనకి. అయితే అంత కోపము కలిగినటువంటి ఆయనకు ఒక మనిషి ఆయన యందు భయము కలిగి రిక్తుడై తనను తాను తగ్గించుకుంటే ఎంత జాలి పడతాడో, ఎంత కనికరమో ఆయనకి వర్ణించలేం. ఒక రోజున ఆహాబు నాబోతును చంపించాడు. ఏలియాను పంపించి ఆహాబుకు చెప్పు, ఇలా చేశాడు, ఇదిగో ఈ పని కనుక శిక్ష రాబోతూ ఉంది. నాబోతు ఎక్కడ చనిపోయాడో అక్కడే ఇదిగో అతని రక్తాన్ని కుక్కలాగుతని చెప్పు, అతడు చేసిన దుర్మార్గం మామూలుది కాదు అని చెప్తే ఏలియా వెళ్ళాడు. ఆహాబు కనబడగా వెంటనే ఆహాబుకు ఈ మాట చెప్పాడు, ఇదిగో నువ్వు నీతిమంతుడైనటువంటి ఆ యొక్క వ్యక్తిని చంపేశావు కనుక దేవుడు నీతో ఈ మాట చెప్పమన్నాడు అనగానే వెంటనే ఆహాబు బట్టలు జింపుకొని గోనె పట్టా కట్టుకుని బూడిదేసి కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ఏమనాలా, ఈ బుద్ధి ఇంతకు ముందేమైంది వీడికి,
వీడు చస్తాడే కానీ అనగానే ఉపవాసం ఉన్నాడు, ఎదటోని చంపేటప్పుడేమో వీడు చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు, ఆడు ఎన్ని ఉపవాసాలున్నా నేను కనికరించను అనలేదు ఆయన ఏలియాతో ఏమన్నాడో చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం. రాజుల మొదటి గ్రంథం 21:29. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలములో అతని కుటుంబం మీదకి నేను దాన్ని రాచేతును చాలు. దేవుడు ఏలియాతో మాట్లాడుతూ, ఏలియా, ఆహాబు నాకు భయపడుతున్నాడు చూసావా? నాకు భయపడి ఎంతగా తగ్గించుకొని ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నాడు, అతడు ఎంతగా రిక్తుడిగా మార్చుకున్నాడు. కనుక నాకు భయపడ్డాడు గనుక అతని కాలములో రావాల్సిన శిక్షను రానియను, తన తర్వాత వస్తుంది అని చెప్పాడు. అనగా దేవునికి భయపడేవాడు అంటే దేవునికి ఎంత ఇష్టమో, దేవుడు ఎంత జాలి పడతాడో, దేవుడు ఎంత కనికర పడతాడో, దేవుడు ఆ వ్యక్తి ఎడల ఎంత ప్రేమను చూపుతాడో వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క లేఖనములో ఒక వ్యక్తిలో నుండి దేవునికింపైన సువాసన బయటకు వెళ్ళాలి అంటే దేవుని యందు భయం మనకు చాలా అవసరం. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయము లేకపోతే భక్తిలో ఏ మనిషి పెరగలేడు, ఏ మనిషి కూడా పెరగలేడు. ఉదాహరణకి అన్నయ్య సపేరాలు దేవుని మందిరములోనే చచ్చిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుని మందిరములోనికి వచ్చిన వాడు బ్రతికి వెళ్ళాలి, అవునా కదా? బాగుపడి వెళ్ళాలి. కానీ మందిరములోకి వచ్చి వాళ్ళు చచ్చిపోయారు. మందిరములోనే దేవుని ఆత్మ మొత్తగా అతడు చనిపోయాడు. కారణం ఏంటి అంటే దేవుని భయము లేకపోవడమే. దేవుని భయము లేకపోవడమే. ఎందుకు? దేవుని మందిరములో వాళ్ళు ధైర్యముగా అబద్ధమాడారు. దేవుని మందిరములో దేవునికి ఇవ్వాల్సిన విషయములో మోసకారిగా ప్రవర్తించారు. దేవుడు ఈ సంగతంతా చూస్తున్నాడని మర్చిపోయారు. దేవుని భయము లేకుండా వారిద్దరు కూడా ప్రవర్తించారు. దేవుని భయం అనేది పులారా చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యం. నెంబర్ 1, మనము ఇంపైన సువాసనగా ఉండాలి అంటే దేవుని భయం మనలో ఉండాలి. రెండవది, దేవునికి ఇంపైన సువాసన ఏది? లేవీకాండం 1వ అధ్యాయం 6వ వచనము నుండి 9వ వచనం వరకు. లేవీకాండము 1వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును వలచి దాని అవయములను విడదీసి యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చి అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయములను క్రొవ్వును బలిపీఠము మీద నుంచి చక్కగా పేర్చవలెను. దాని అంత్రియములను కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల బలి అగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠము మీద దహింపవలెను. చాలు, జాగ్రత్తగా గమనించాలి. దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అంటే ఇక్కడ 3-4 పనులు చెప్పబడ్డాయి. నెంబర్ 1, ఏ పశువుని వారు బలి ఇస్తున్నారో, ఏ పశువుని దేవునికి దహన బలిగా అర్పించారో దాని చర్మాన్ని ముందు ఊడదీసేయాల. నెంబర్ 1, చర్మం ఊడతీయబడాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం చాలా న్యూస్ల్లో వింటా ఉన్నాం కదా, హోటల్లో మటన్ అని చెప్పి
కుక్క మాంసాన్ని పెడుతున్నారు అని. అవునా కదా? ఇప్పుడు ఒక మేకను కానీ గొర్రెను కానీ మీరు నా యొక్క విచిత్రం చూడక్కర్లా. అంటే ఇప్పుడు మేము ఏం తింటున్నామా అని. మీరు ఏదైనా తినగల సమర్థులు, దేవునికి స్తోత్రం. మనిషిని తప్ప అన్నీ తిన్నారు మీరు, ఏమి తక్కువ మీరు? అవునా కదా? మీరు దేనికైనా సమర్థులే, ఏం ఆలోచించక్కర్లా. ఇప్పుడు ఒక కుక్కను తీసుకొచ్చి ఒక మేకను తీసుకొచ్చి రెండిటికి చర్మం ఊడదీసి ఏలాడదీస్తే ఈ రెండిట్లో ఏది కుక్కో ఏది మేకో చెప్పగలమా? చెప్పలేం కదా. అంటే ఇప్పుడు ఈ చర్మం ఊడదీయడం అంటే అర్థం ఏంటి? నీవు దేవుని కింపైన సువాసనగా ఉండాలి అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వేంటో అనేది తెలియకుండా కంప్లీట్గా నువ్వు తొలగించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చిన మనమేంటో చూపించడానికి కొన్ని గుర్తులు ఉంటాయి మనకు కదా. ఉదాహరణకి ఇమానియేల్ చౌదరి గారు అన్న వెనకాల ఉందనుకో. ఇప్పుడు నేను దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నేను ఎవరినని తెలుసుద్ది లోకానికి కదా. అది ఇప్పుడు చౌదరి అని తీసేసాక తోలు ఊడిపోయిందనుకో, నేను ఎవరినో తెలుసుద్దా? అంటే చాలామందికి ఇప్పుడు చర్మం తీయటలా కదా, చర్మం తీయటలా. ఈయన గుర్తుపట్టాల, ఈయనెవరో తెలియాల లోకానికి. కానీ దేవుని కింపైన సువాసన ఉండాలి అంటే నీవెవరో నిన్ను తెలియపరిచేది ఏది ఉందో అది ఊడదీయాల. చాలామంది మందిరానికి వచ్చిన తర్వాత కూడా నేను గొప్ప చదువుకున్న వ్యక్తిని అని తన పాండిత్యాన్ని వెళ్ళబుచ్చుతారు. నాది పెద్ద ఉద్యోగం అనే దాన్ని వెళ్ళబుచ్చుతారు. లేకపోతే నేను అందరిలో కన్నా గొప్ప అనే తత్వాన్ని వెళ్ళబుచ్చుతారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము ఇంపైన సువాసనగా ఉండాలి అంటే ఆ చర్మం ఊడదీయాల. నువ్వెవరవో తెలియకూడదు. ఎందుకని? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అందరం పాపుల మయ్యాము కనుక క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి నీతిమంతుల మయ్యాం. దేవునికి స్తోత్రం. యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. కనుక మనకి ఇప్పుడు అన్ని భేదాలే. క్రైస్తత్వములో ఉన్నటువంటి భేదాలు ఎక్కడ మనకు కనపడవు కదా, ఎక్కడ కనపడవు. కోడి దేశములో మరీ దరిద్ర భేదాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పశ్చిమ గోదావరి జిల్లా వాసన, ఆ చర్మం ఊడదు కదా. తూర్పు గోదావరిలో అయితే తూర్పు గోదావరి చర్మం కదా. ఏమంటే పెంతుకోస్తు అయితే పెంతుకోస్తోడి చర్మం, ఫెలోషిప్ ఓడైతే ఫెలోషిప్ చర్మం. చర్మాలు ఊడదీయటల్లా. అందుకని ఈడు రంగు కనపడుతుంది. ఈడెవుడంటే ఫలానోడు. నువ్వు ఎవడవో తెలియకూడదు దేవుని దగ్గర. ఎందుకు తెలుసా? నువ్వు ఆ స్థితి నుండి బయటకు వచ్చావు. నువ్వు బయటకు వచ్చావు కనుక మరలా తిరిగి నీ పాత తోలు నీ ఒంటి మీద కనపడకూడదు. పాతది ఏది నీలోపులారా కనపడకూడదు. నువ్వెవరవి అంటే క్రీస్తు రక్తము చేత నూతనముగా కడగబడిన వ్యక్తివంతే. అందుకనే దేవుని కింపైన సువాసనగా మనం ఉండాలి అంటే నెంబర్ 1 చర్మం ఊడతీయబడాలి. నెంబర్ 2 ఏ అవయమునకు ఆ అవయము విడతీయబడాలట. ఏ అవయానికి ఆ అవయము విడతీయబడాలి. మూటలాగా ఉండకూడదు, ప్రత్యేకించబడాలి. ఎందుకని? దేవుడు మనలను లోకములో నుండి వేరు చేశాడు. మనం ప్రత్యేకించబడిన వారం. మనము పులారా ఏ అవయమునకు అవయముగానే విడతీయబడాలి. ఎందుకంటే ఒక్కొక్క అవయానికి దేవుడు ఒక్కొక్క తలాంతిచ్చాడు. ఒక్కొక్క అవయం పులారా ఒక్కొక్క కార్యము చేసేటట్లుగా దేవుడు తన కృపనిచ్చాడు. చూడండి, మనలో ఉన్న అవయాలు 2 రకాలు. ఒకటి బాహ్యానికి కనబడి, రెండవది అంతర్గతముగా లోపల ఉన్నాయి. అయితే బాహ్యానికి కనబడేవే అందంగా ఉంటాయి, వాటికే పెయింట్ వేస్తాం, వాటినే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం. కానీ ఇవి చేసేది తక్కువ పని. అంతరంగములో ఉన్నవి మనకు కనబడవు, వాటిని గురించి మనం ఆలోచించము. కానీ అవి నిత్యము
మనము తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి చనిపోయే వరకు రెస్ట్ లేకుండా పని చేస్తానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కళ్ళకి రెస్ట్ ఇస్తున్నామా లేదా చెప్పాలి మీరు. కన్నులకి రెస్ట్ ఇస్తున్నామా లేదా? ఉదయస్త్రే ఇస్తున్నామా లేదా? మరి గట్టిగా మాట్లాడు, లేకపోతే నిద్రపోతాం అనుకుంటాను నేను. అర్థమైందా? చేతులకి రెస్ట్ ఇస్తున్నామా లేదా చెప్పాలి మీరు. పాదాలకి రెస్ట్ ఇస్తున్నామా లేదా? ఏమండి, మనము చేతులకి రెస్ట్ ఇస్తాం, పాదాలకు రెస్ట్ ఇస్తాం, కళ్ళుకి రెస్ట్ ఇస్తాం, నోరుకు కూడా రెస్ట్ ఇస్తాం. అవునా కదా? టోటల్ దేహానికి రెస్ట్ ఇస్తాం. వీటికి చక్కగా రకరకాల పెయింట్లు వేస్తాం. అవునా కదా? గోడ రంగు వేసాడు, గోడ రంగు వేస్తారు. కింద ఏమండి కానీ వేషాలు వేసేవాళ్ళు ఏ వేషమో వేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెస్ట్ తీసుకోండి. కానీ గుండెకి రెస్ట్ ఉందా చెప్పాలి మీరు. కాలేయానికి రెస్ట్ ఉందా? ఊపిరితిత్తులకి రెస్ట్ ఉందా? వాటికి ఎప్పుడైనా పెయింట్ వేసామా? వాటి గురించి ఎప్పుడైనా పట్టించుకున్నామా? అసలు వాటిని గురించి నా గుండె బలంగా ఉండాలంటే ఫలాంది తినాలి అనుకున్నామా? నేను బొద్దుగా ఉండాలంటే ఫలాన్ని తినాలంటున్నాం. అవునా కదా? హైటు పెరగాలంటే ఫలాన్ని తినాలనుకుంటున్నాం. బలముగా ఉండాలనుకుంటే ఫలాన్ని శరీరము కొరకు ఇన్ని చేస్తున్నాం. కానీ అసలు 24 గంటలు ఆకోకుండా పనిచేసేవాడు కొరకు ఏం తింటున్నాం? అసలు ఎప్పుడైనా ఆడి కొరకు ఆలోచించామా? ఆడు అప్పుడప్పుడు నువ్వు అలిగినట్లుగా ఒక నిమిషం అలుగుతూ ఆగిపోతే ఇక నీకు పాస్టర్ గారు వచ్చి పాడాల్సిందే పాట. పరదేశులమో ప్రియులారామన పురమిది కాది చచ్చిపోరు పాడండి దేవుని పాట. దేవునికి స్తోత్రం. చాలామందికి భయం, చచ్చిపోతానేమో ఈ పాట పాడితేనని. ఏం చావు, నువ్వు ఎంతమంది చంపాలో ఇంకా. అవునా కదా? ఏం చావు. రోజుకు ఒక్కసారైనా పాట పాడుకుంటే మనది ఈ దేశం కాదని గుర్తు వస్తుంది. అసలు మరీ బొత్తిగా గుర్తు లేకుండా పోయింది. అవునా కదా? ఈ దేశం అన్నట్టుకు బతికేస్తున్నాం మరి దారుణంగా మనం. నువ్వెంత దారుణంగా బతికిన ఈ దేశం మనది కాదు. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. దేవుని పిల్లలుగా కనబడే అవయాలు ఉన్నాయి, కనబడని అవయాలు ఉన్నాయి. అలాగే సంఘములో కూడా పైకి కనబడుతూ చేసేటువంటి అవయాలు ఉన్నాయి, కనబడకోకుండా రహస్యముగా చేసే అవయాలు కూడా సంఘములో ఉన్నాయి. అవయాలు ఎవరు అంటే విశ్వాసులమైన మనమే. ఏ అవయానికి అవయం విడతీయబడాలి అనగా ఏ విశ్వాసికి ఆ విశ్వాసి ప్రత్యేకించబడాలి. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చిన తలంతు నీది, ఏమండి, నాకు ఇచ్చిన తలంతు నాది అనగా ఎవరికి ఇవ్వబడిన తలంతును బట్టి వారు వాడబడాలి అని అంటే వారు చక్కగా ప్రత్యేకించబడాలి. మూడవది అంతరేంద్రియములను తలను శుభ్రంగా నీళ్లతో కడగాలి. దేవునికి స్తోత్రం. అనగా పరిశుద్ధపరచాలి. లోపల ఉన్న భాగాలను తలను కడిగి శుభ్రం చేయాలి. నాలుగవది అవన్నీ చక్కగా పేర్చి అగ్ని చేత కాల్చబడి ఆ యొక్క వాసన పైకి లేస్తే అది దేవునికి ఇంపైన సువాసన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన జీవితంలో ఇంపైన సువాసనగా మనం ఉండాలి అంటే ముందు మనమంటే ఏమిటో గుర్తు తెలుస్తున్నది ఏదో అది తీసేయాలి. చర్మం ఊడతీయబడినట్లుగా మనము అనే ఏది ఉందో అది తప్పనిసరిగా అది తొలగించుకోవాలి. విడతీయబడాలి, కడగబడాలి, కాల్చబడాలి. అప్పుడు మన జీవితములో దేవునికి ఇంపైన సువాసనగా మనము మారతాం. మూడవది, దేవునికి ఇంపైన సువాసనగా ఒక వ్యక్తి జీవితం ఉండాలి అంటే కృతజ్ఞత చెల్లిస్తే అది దేవునికి ఇంపైన సువాసన. దేవునికి స్తోత్రం. చూడండి వాక్య గ్రంథాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త
జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత కాలం, వెదకాలమున, కోతకాలం, శీతోష్ణ స్థితి, వేసవి కాలములు, రాత్రింబగళ్ళు ఉండక మానవు. చాలు. దేవుని యొక్క లేఖనములో వ్రాయబడినటువంటి మాట, నోవాకు వాడలోనికి వెళ్ళాడు. వాడలో ఎన్ని రోజులు ఉన్నాడు నోవాకు? ఎన్ని రోజులు ఉన్నాడు? సన్న సోకార పెట్టి తోలు ఓడగొట్టేయాలి మిమ్మల్ని. ఎన్నిసార్లు విన్నారో, ఎంత సీనియారిటీ ఉందో. నోవాకు ఎన్ని రోజులు ఉన్నాడు ఇప్పుడు గుర్తులేదు మనకు కదా. ఈ ముందు బ్యాచ్ వాళ్ళు నోరు ఎత్తట్లా, ఎందుకంటే ఎత్తిన కానించి ఈడితే తిట్లు తింటాం ఎందుకని. సంవత్సరం 10 రోజులు అంటే 375 రోజులు ఉన్నాడు. అర్థమైందా? ఒకసారి బైబిల్ గ్రంథం బాగా చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత. సంవత్సరం 10 రోజులు వాడలో ఉన్నాడు ఆయన. 600 సంవత్సరం 2వ నెల 10వ తారీఖు లోపలికి వెళ్ళాడు. 601వ సంవత్సరం 2వ మాసం 17వ తారీఖు బయటకు వచ్చాడు. బైబిల్ చదవండి బాగా ఒకసారి. అర్థమైందా? అంటే ఇప్పుడు నోవాకు ఎన్ని రోజులు లోపల? 375 రోజులు వాడలో నుండి బయటకు వచ్చాడు. వాడలోకి వెళ్ళేటప్పుడే దేవుడు పవిత్రమైనటువంటి పక్షులను కానీ జంతువులను కానీ జతలు జతలుగా పంపించాడు. అపవిత్రమైనవి కూడా కొన్ని జతలు జతలుగా లోపలికి వెళ్ళాయి. బయటకు వచ్చిన తరువాత ఆయన పవిత్రమైన వాటిలలో, పక్షులలో అలాగే జంతువులలో కొన్నిటిని తీసుకొని, దేవుడు సంవత్సరం 10 రోజులు నన్ను కాపాడాడు, సంవత్సరం 10 రోజులు నన్ను ఇదిగో భద్రపరిచాడు. లోకమంతా చనిపోగా, లోకమంతా శవాలైపోగా, లోకమంతా నాశనం అవగా నన్ను ప్రేమించి వాళ్ళతో పాటు తుడిచివేయకుండా నాడల కనికరము చూపి కృతజ్ఞతగా నన్ను చేసిన ఈ పని కొరకై నేను ఆయనకేమి చెల్లించాలి అని ఆలోచన చేసి బయటకు రాగానే బలిపీఠము గట్టి కృతజ్ఞత అర్పణ అర్పించాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ప్రభువు సంవత్సరం వెంబడి సంవత్సరం కాపాడుతూ ఉన్నాడు. సంవత్సరం వెంబడి సంవత్సరం నోవాకుని వాడలో దాచినట్లుగా ఆయనలో మనల్ని దాస్తూ ఉన్నాడు, ఆయనలో మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. అయితే మనమెంత కృతజ్ఞత చెల్లించాలి ఆయనకి, మనమెంత స్తుతి చెల్లించాలి ఆయనకి, మనమెంత ఘనత ఆయనకి చెల్లించాలి ఆలోచించండి. మీకు ఒక మాట చెబుతా. ప్రతి నెల ఆఖరి గురువారం మనకి ఇంతకుముందు మాసాంతరపు కృతజ్ఞత కూడిక జరిగేది. అంటే నెలంతా కూడా ప్రభువు కాపాడాడు గనుక కృతజ్ఞత చెల్లించాలి అని ఆఖరి గురువారం మాసాంతరపు కృతజ్ఞత కూడిక పెట్టేవాళ్ళం. గుండె మీద చెయ్యేసుకు చెప్పండి, నెలంతా కాపాడాడు గనుక నేను ఖచ్చితంగా ప్రభువుని స్తుతించాలి అని చెప్పి ఆ ఆరాధన మానుకోకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది మనలో? మరి నెలంతా కాపాడినందుకే మనం కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం. సంవత్సరం అంతా కాపాడినందుకు ఏం చెల్లించగలం మనం? సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకేమి ఇవ్వగలం మనం? ఆయన ఎలా ఘనపరచగలం? జనవరి నుండి డిసెంబర్ 31 తారీఖు లోపు నీకన్నా బలవంతులు, నీకన్నా జ్ఞానవంతులు, నీకన్నా అందచందాలు కలిగిన వారు, నీకన్నా గొప్పవారు ఎంతోమంది చనిపోయారు. నువ్వు సజీవంగా బ్రతుకున్నావంటే ఆయన కృపేగా, ఆయన కనికరమేగా. మరి కృతజ్ఞత చెల్లిస్తున్నామా? దేవా, ఈ రోజున నేను ఇలా ఉన్నాను అంటే, నా కుటుంబం ఇలా ఉంది అంటే నీ ఉచితమైన కృపేనయ్యా, ఏం చెల్లించగలను అని నోరు తెరిచి దేవునికి కాసేపైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా? ఆలోచించండి. నోవాకు వాడలో నుండి బయటకు వచ్చిన తరువాత నోవాకు ఎవరు చెప్పలా కృతజ్ఞతాస్తుతి చెల్లించమని? నోవాకే పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడిన వాడై దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాలి నా బ్రతుకులు అని చెప్పి బలిపీఠాన్ని గట్టి బలి అర్పణ అర్పించాడు. ఆ అర్పణ కాల్చబడుతూ ఉన్నప్పుడు కాల్చబడిన ఆ మంటల్లో నుండి లేచిన ఆ యొక్క పొగ, ఆ యొక్క వాసన దేవుడు ఆగ్రాణించాడు అంటాడు. అంటే పీల్చాడు అని అర్థం. ఎందుకు పీల్చాడు అంటే అది ఇంపైన సువాసనట. దేవునికి స్తోత్రం. దేవునికి
మన బ్రతుకులో ఇంపైన సువాసన ఏదో తెలుసా? మనము చెల్లించే కృతజ్ఞతాస్తుతులే. మనము చెల్లించే కృతజ్ఞతాస్తుతులే. అది నువ్వు ఏ రీతిగానైనా చెల్లించు, మాట ద్వారా కావచ్చు, లేక పాట ద్వారా కావచ్చు. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు 2 రకాలుగా చెల్లిస్తాం. చూడండి వాక్య గ్రంథాన్ని, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవునికి స్తోత్రం. మాట చేత మీరు చెల్లించండి స్తుతి. క్రియ అంటే చేసే పని ద్వారా స్తుతి చెల్లించండి. మాట ద్వారా అంటే హృదయపూర్వకముగా నోటితో దేవుని స్తుతించడం. జిహ్వాఫలం అంటారు దాన్ని. అంటే నోరార ప్రభుని స్తుతించడం, నోరార ప్రభుని స్తుతించడం. అది దేవునికి ఇష్టమైన పని, అది దేవునికి ఇష్టమైన పని. నోరార హృదయపూర్వకముగా దేవా నీకు స్తోత్రాలు నాయన అని చెప్పి లోపల అంతరంగ పురుషుడు పులారా ప్రభువుని మనసారా స్తుతించడం దేవునికి ఇష్టం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము. చాలు. జిహ్వా అంటే నాలుక, నోరు. నోటి ద్వారా ఆయన నామాన్ని ఒప్పుకుంటూ మనసారా ఆయనను స్తుతించడం. దేవునికి స్తోత్రం. మనం పాడతాం, మనసారా నిన్ను స్తుతింతును, మదిలోన నిన్ను ధ్యానింతును, మనసారా నిన్ను. ఏ చోట నేనున్నా, ఏ పరిస్థితిలోనైనా, ఏ చోట దేవునికి స్తోత్రం. మనసారా నోటితో స్తుతించడం. రెండవది క్రియల ద్వారా, అంటే ప్రభువు నీ జీవితములో చేసినటువంటి దానికి కృతజ్ఞత అర్పణ అర్పించి నోవాకు ఏ రీతిగా కృతజ్ఞత అర్పణ అర్పించాడో ఆ రీతిగా దేవుడు చేసిన మేళ్లను బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడం. కృతజ్ఞత చెల్లించడానికి మనకెవ్వరు ఏమి బోధ చేయక్కర్లా, ఎవరు చెప్పక్కర్లా. చూడండి, మొట్టమొదటి మనుషుడు కయ్యేను. అలాగునే ఏమండి, తర్వాత తన తమ్ముడు హేబేలు. వీళ్ళకి దేవునికి కానుకలు ఇవ్వాలి అని ఎవరు నేర్పారా? పని వాళ్ళ నాన్న అమ్మ నేర్పారు అనుకుందాం. వాళ్ళు ఎప్పుడైనా కానుకిచ్చారా దేవునికి? మరి వాళ్ళు ఎలా నేర్పుతారు ఇవ్వనోళ్ళు? అవునా కాదా? పైగా దేవుడు వాళ్ళని బయట పంపించాడు కట్టుబట్టలతో. అవునా కాదా? ఆదామవ్వల్ని కట్టుబట్టలతో బయట పంపించాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కయ్యేను హేబేలు వచ్చి దేవునికి అర్పణ తీసుకెళ్ళారు. ఎవరైనా బోధ చేశారు వాళ్ళకి? లేదుగా. అంటే ఇప్పుడు అర్పణ అర్పించాలి అన్న మనసు వాళ్ళకి ఎలా కలిగింది? దేవుడు ఉన్నాడని, మనకు మేలు చేయువాడని, ఇవాళ బ్రతుకున్నామంటే ఆయన కృపే అని వాళ్ళు ఎరిగి మనస్సాక్షి చేత వాళ్ళు ఆలోచన కలిగి వాళ్లకు వాళ్ళే కృతజ్ఞత అర్పణ పట్టుకెళ్ళారు. ఎవరు వాళ్ళకి బోధ చేయలా. మీరు దేవుని మందిరంకి వచ్చేటప్పుడు అర్పణ పట్టరండి, లేకపోతే దేవుని దగ్గరికి అర్పణ తీసుకెళ్ళండి, మీరు ఇలాగలాగని ఎవరు బోధ చేయలే వాళ్ళకి. ఎందుకంటే బోధ చేయడానికి వాళ్ళకి ఆ దినాల్లో బోధకుడు లేడు. అవునా? అంటే హృదయపు ఏమండి ఆ యొక్క ఆలోచన చేత మనస్సాక్షి పనిచేసి దేవునికి వాళ్ళు అర్పణను తీసుకెళ్ళారు. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాముకి ఏ పాస్టర్ గారు బోధ చేయలా, దేవుడు బోధ చేయలా, నువ్వు దశమ భాగం ఇవ్వు అని. అబ్రహాము
రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకున్నప్పుడు తనకున్న అంతటిలో కూడా రొట్టె ద్రాక్షారసం ఇచ్చిన యాజకునికి దశమ భాగం ఇచ్చాడని రాయబడింది. ఎవరు నేర్పారు అబ్రహాముకి దశమ భాగం ఇవ్వాలని? ఎవరైనా నేర్పారా? లేదే. ఎవరైనా ఎక్కడైనా విన్నాడా? లేదే. కానీ మరి ఎలా ఇచ్చాడు అంటే లోపల అంతరంగ పురుషుడు పనిచేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు తనను సిద్ధపరిచాడు. అందుకనే తనకు కలిగి ఉన్న దానిలో దశమ భాగమునిచ్చి దేవునిని ఘనపరిచాడు. మనం కృతజ్ఞత అర్పించడానికి లోపల ఉన్న మనస్సాక్షి పనిచేయాలి. అది ఎవరో నేర్పాల్సిన అవసరం లే, లేకపోతే ఎవరినో చూసి వాళ్ళు ఇచ్చారు కనుక నేను ఇవ్వాలి అనేటువంటి విధానం కాదు. నీ ఆత్మ పనిచేయాల. దేవుడు నా జీవితంలో చేసిన కృపకై, దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క కృపకై నేనేమి చెల్లించాలా ఆయనకి, నేనేమి అర్పించాలా ఆయనకి, నేను ఎలా ఘనపరచాలి ఆయన్ని ఆలోచిస్తే లోపల అంతరంగ పురుషుడు పులారా పరిశుద్ధాత్మ దేవుని చేత విషయాలు తెలుసుకొని తనకు తానుగా దేవునిని సంతోషపెట్టు రీతిగా అర్పణను అర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. నోవాకు దేవుని సంతోషపెట్టడమే కాదు, దేవుని మనసు మారిపోయింది. నోవాకు అర్పించిన అర్పణతో ఒక్క దెబ్బతో దేవుని మనసు మారింది. ఏమన్నా తెలుసా? ఇకను సమస్త జీవరాశుల్ని ఇప్పుడు చంపేసినట్లుగా వర్షము చేత ఇంకెప్పుడు చంపనన్నాడు. మనసు మారిపోయింది. అంటే అంతగా మనసు మారడానికి కారణం ఏం తెలుసా? నోవాకు అర్పించిన అర్పణ దేవునికింపైన సువాసన అయింది. దేవునికి స్తోత్రం. దేవుని మనసును మార్చగలిగేది మన యొక్క అర్పణ. దేవుని మనసును మార్చగలిగేది మన అర్పణ. మన స్తుతి అర్పణ దేవుని ఆలోచనను కూడా మార్చి ఆయన గొప్ప కార్యాన్ని చేసేటట్లుగా చేస్తూ ఉంది. ఒకవేళ దేవుడు తనలో తాను అనుకున్నాడు ఇకను ఈ పని చేయదని, అయితే ఈ పని చేయనప్పుడు నోవాకి మళ్ళీ వర్షం వస్తే భయం పడవచ్చు. ఇంతకుముందు ఒకసారి వర్షం వచ్చింది, మొత్తం భూమిని దుడిచేసాడు ఈయన. ఏదో ఆ రోజులంటే నేనేదో బ్రతికిపోయే నీతిమంతుడిగా ఉండి, కానీ వాళ్ళలోంచి బయటకు వచ్చిన తర్వాత నేను కాస్త బలహీనుడయ్యాను, నా పిల్లలు కూడా మరి ఎలా ఉన్నారో తెలీదు, ఇప్పుడు వర్షం వస్తూ ఉంది, మళ్ళీ మేము చచ్చిపోతామేమో అని భయం పట్టొచ్చు. అందుకే దేవుడు నోవాతో మాట్లాడాడు, నోవాకు ఇక నుండి వర్షం వస్తే నువ్వు భయపడొద్దు, నీతో ఒక నిబంధన చేస్తా. ఏంటో తెలుసా? వర్షం పడుతుంటే భయపడేటువంటి ఆలోచన నీకు వస్తే ఆకాశం వైపు చూడు. ఎందుకో తెలుసా? వర్షము పడినా కూడా మనుషులు చనిపోరు, ఇంకా విస్తారమైన వర్షం పడదు అనడానికి మేఘములో నా ధనస్సు పెడతా. నా ధనస్సు ఉంటుంది, వచ్చి మేఘములో నిలబడుద్ది ఆ ఇంద్రధనస్సు. దాన్ని చూడగానే ఇక వర్షం రాదు, వర్షం వెలిసిపోయింది అని గుండెల మీద చేసుకు ధైర్యముగా ఉండని చెప్పాడు. ఎక్కడుంది ప్రభా ధనస్సు? అది నా సింహాసనం వెనకాలుంది. నేను ఎప్పుడైతే భూమి మీద వర్షం పడిని చెబుతానో, వర్షం పడుతూ ఉండగా అభయం ఇచ్చినట్లుగా వచ్చి ధనస్సు నిలబడద్ది. చూడండి వాక్య గ్రంథాన్ని, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనము నుండి, ఆసీనుడైన వాడు సృష్టికి సూర్యకాంత పద్మ రాగమును పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండను. చాలు. ఇప్పుడు ఆ ధనస్సు ఎక్కడికి వస్తుంది? ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 9వ వచనము నుండి, మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరం మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధనను స్థిరపరచుచున్నాను. ఏమిటా నిబంధన? ధనస్సుని ఆకాశమందు ఉంచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఆ రోజున నోవాకు ఇచ్చాడో ఆలోచించండి. ఎందుకు ఇచ్చాడు నోవాకంటే, నోవాకు అర్పించిన కృతజ్ఞత అర్పణ దేవునికింపైన సువాసన అయింది. దేవునికింపైన సువాసన అయింది. మన బ్రతుకులో
ఇంపైన సువాసన ఏది అంటే నెంబర్ 1 దేవుని భయం, నెంబర్ 2 దేవుని సన్నిధానములో దహన బలి అర్పణ, నెంబర్ 3 కృతజ్ఞత అర్పణ, నెంబర్ 4 క్లుప్తంగా చెప్పి ముగిస్తా. ఎందుకంటే దేవుడు మనము పరిమళ వాసనగా ఉండాలనే తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి చాలు. దేవుని లేఖనములో మనం పరిమళ వాసనగా ఉండాలని ఆయన మన కొరకై అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. అయితే ఇప్పుడు మనం పరిమళ వాసనగా ఉండాలి అంటే ప్రేమ కలిగి నడుచుకోవాలట. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన జీవితంలో ప్రేమ కలిగి నడుచుకుంటారో అప్పుడు ఆ వ్యక్తి జీవితంలో పిల్లరా సువాసన అనేది బయటికి వెదజల్లుతుంది. ఈరోజున సంఘం అనబడుతున్న మనం సువాసన కలిగిన వారమై ఉండాలి. అయితే మొదటి ఇంటిలో ఉన్న అత్తరు మామూలు అత్తరే, రెండవ ఇంటిలో ఉన్న అత్తరు విలువగల అత్తరే, కానీ మరియా ఇంటిలో ఉన్నది మిక్కిలి విలువ కలిగిన అత్తరు. అది పుయ్యడం చేత ఇల్లంతా కూడా అది సువాసనతో నింపేసింది. మన జీవితంలో మనమే దేవుని ఇల్లు గనుక విలువైన మిక్కిలి అత్తరు వాసన కలిగిన వారముగా దేవుని యందు భయము కలిగి దేవునికి దహన బలి అర్పణగా మనల్ని మనం అర్పించుకుంటూ కృతజ్ఞత అర్పణ కలిగిన వారమై ప్రేమ కలిగి నడుచుకోవడానికి సిద్ధపడదాం. అట్టి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఉదయకాలపు ఆరాధనలో మీరెంతగానో మమ్మలను ప్రేమించారు ప్రభువా. మాతో మీరు మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకుని పోకుండానట్లు నీరు కట్టి ఫలింపు దయచేయండి. మీ రక్త ప్రోక్షణ మా పైన ప్రోక్షించేసి బలపరచండి. వచ్చిన ఒక్కొక్క బిడ్డను మీరు దీవించి నీ కృపతో నింపి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం గనక ఎవరైనా దేవుని యొక్క సన్నిధానములో సాక్ష్యము కలిగిన